లోక్ అదాలత్ ఎల్వో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థి కుటుంబీకులకు 40 లక్షల పరిహారం లభించింది. నంద్యాల పట్టణ శివార్లోని శాంతిరామ్ మెడికల్ కళాశాలలో చదువుతూ మృతి చెందిన వైద్య విద్యార్థి కుటుంబీకులకు చోళమండల ఇన్సూరెన్స్ కంపెనీ వారు 40 లక్షల పరిహారాన్ని అందించారని పిటిషన్ తరపు న్యాయవాది బోయ సుబ్బరాయుడు తెలియజేశారు. శాంతిరామ్ మెడికల్ కళాశాల సమీపంలో గత సంవత్సరం క్రితం మోటార్ సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు వైద్య విద్యార్థులను వెనుక లారీ ఢీకొనడం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో వైద్య విద్యార్థి 2 కాళ్లు కోల్పోవడం జరిగింది. అయితే 2 కాళ్లు కోల్పోయిన వైద్య విద్యార్థికి 75 లక్షల నష్టపరిహారాన్ని గతంలోనే చోళమండల కంపెనీ వారు కోర్టు ద్వారా బాధితునికి అందజేయడం తెలిసిన విషయమే. అయితే ప్రమాదంలో మృతి చెందిన మరో వైద్య విద్యార్థి అమరావతి పర్వేజ్ కుటుంబ సభ్యులకు అదే చోళమండల కంపెనీ వారు 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మోటార్ వెహికల్ ప్రమాద యాక్ట్ ప్రకారం తన క్లయింట్ అయిన ఒక వైద్య విద్యార్థి 2 కాళ్లు కోల్పోవడం మరియు మరో క్లయింట్ చనిపోవడం వల్ల వారి కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగిందని న్యాయవాది బోయ సుబ్బరాయుడు కోర్టుకు విన్నవించడం జరిగింది. న్యాయవాది బోయ సుబ్బరాయుడు కోర్టుకు తెలిపిన విధానాన్ని బట్టి కోర్టు మృతి చెందిన వైద్య విద్యార్థి కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగిందని భావించి ఇన్సూరెన్స్ కంపెనీ చేత 40 లక్షల చెక్కును పరిహారంగా ఇప్పించడం జరిగింది. చోళమండల ఇన్సూరెన్స్ కంపెనీ వారు పిటిషనర్ తరపు న్యాయవాది బోయ సుబ్బారాయుడు, చోళమండల ఇన్సూరెన్స్ తరపు న్యాయవాది విజయ్ శేఖర్ రెడ్డి చనిపోయిన వైద్య విద్యార్థి కుటుంబానికి ప్రమాద పరిహారంగా 40 లక్షల చెక్కును అందించారు. తనకు కోర్టు ద్వారా న్యాయం జరిగిందని భావించిన వైద్య విద్యార్థి అమరావతి పర్వేజ్ కుటుంబ సభ్యులు న్యాయస్థానానికి మరియు న్యాయవాది బోయ సుబ్బరాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు చేయాలనే ఉద్దేశంతో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చి సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులు పరిష్కారం చేయబడుతుంది. అందులో భాగంగా ఈరోజు చోళమండలం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 177/24 కేసులో 40 లక్షల రూపాయలు కక్షిదారునికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ కక్షిదారులకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కుమారుడు అయినటువంటి వాళ్ళ కుమారుడు వాళ్ళు చనిపోయి డాక్టర్గా ఉంటూ చనిపోవడం వల్ల అతని పరిష్కారంగా 40 లక్షల రూపాయలు సెటిల్మెంట్ చేయడం జరిగింది. ముగ్గురు వాళ్ళు వారసులు వాళ్ళ తల్లి, తండ్రి, చెల్లెలు వారికి 40 లక్షల రూపాయలు ఈరోజు పరిష్కారంగా చెక్కు చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా లోకల్ కోర్టు వారికి, ముఖ్యంగా థర్డ్ డివిజన్ డిస్ట్రిక్ట్ జడ్జి వారికి, తోటి న్యాయవాదులు, కక్షిదారులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుగుతూ ఈ విధంగానే భవిష్యత్తులో కూడా మా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎల్లవేళలా వైలేషన్ లేకుండా, ఎటువంటి రిమార్క్ లేకుండా కేసులో సాధ్యమైనందుకు ఎక్కువ నష్టపరిహారం ఇవ్వడానికి మేము ముందుకు వచ్చి చేస్తున్నాము. ఆ విధంగా భవిష్యత్తు కూడా చేస్తాము. అందుకు కోర్టు వారు, జడ్జి గారు అందరూ సహకరించేందుకు పేరు పేరు అందరికీ ధన్యవాదాలు సెలవు.